హలో అండి, దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదిరే అఖిల. ఫైనలీ మై హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. సో అన్నీ అయితే ఫస్ట్ ఒక పేపర్లో రాసుకొని ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే 1 by 1 నేనైతే బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ అసలు చాలామంది ఎక్స్ట్రాగా చాలా వరకు తీసుకెళ్తూ ఉంటారు. మనం ఎట్లాగో నార్మల్గా ఇంటికి మన వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సినవి ఏవి అయినా ఉంటే అవి మాత్రమే పెట్టుకోవడం బెటర్. ఎక్కువ స్టఫ్ ఉన్నా కానీ మనకైతే ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, బ్యాగ్ హెవీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే సో మినిమంగా నేనైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో అవి మాత్రమే తీసుకెళ్తున్నాను. మన వాళ్ళైతే ఇంటికి హాస్పిటల్కి ఎట్లాగో ట్రావెల్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంకేమైనా అవసరం అయితే వాళ్ళతో అయితే తెప్పించుకోవచ్చు. నాకైతే ఒక 4-5 డేస్కి తగ్గట్టుగా ఇంకా నాకు ఇంటికి వెళ్ళని అవసరం లేదు అనేలాగా నేనైతే ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు మీకు నా బ్యాగ్ని ఎలా రెడీ చేసుకుంటానో నేనైతే చూపిస్తాను, చూస్తాను. ఇంకా నేనైతే ఇందులో హాస్పిటల్ బ్యాగ్లో అయితే బేబీకి సంబంధించిన సోప్ కానీ ఆయిల్ కానీ మసాజింగ్కి క్రీమ్ కానీ అవి ఏమీ చూపించట్లేదండి. ఎందుకంటే మనమైతే బాతింగ్ కానీ అలాంటివన్నీ చేయించాం కదా, మేమైతే వేరే బయట ఏ ఆయిల్స్ వాడము. ఫస్ట్ అయితే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తెప్పించాం, కానీ ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం. ఈ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది బేబీ డైపర్స్ కాబట్టి బేబీ డైపర్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. బేబీ డైపర్స్ అయితే ఇందులో ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ బేబీకి కావాల్సినవి ఇలా వెట్ వైప్స్ నేనైతే ఇది తీసుకుంటున్నాను అనమాట. 72 వెట్ వైప్స్ అయితే వస్తాయి. ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ బాబుకి అయితే మేము హిమాలయ వాడాము, కాకపోతే ఇది స్మెల్ అదంతా నాకు బాగా నచ్చింది, సో అందుకని ఇది వాడుతున్నాం అనమాట. ఇది కూడా ఇట్లా ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇవి మనకి యూజ్ అయ్యేవి. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ డ్రెస్సెస్ ఆర్ ఫీడింగ్ కుర్తీస్. నేనైతే 1, 2, 3, 4 అండ్ మనం వేసుకెళ్ళేది కూడా ఒకటి ఉంటుంది కదా, ఇంకా సరిపోతుంది మనకి. మన వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇంటికి వచ్చేటప్పుడైతే ఈ డ్రెస్ వేసుకుంటాను. సో ఇదైతే ఫోను నచ్చితే వేసుకుంటాను. సో అది 4 డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. మనకి వెళ్ళగానే డ్రెస్సెస్తో పని ఉండదు కాబట్టి ఇవి కూడా కింద పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాతింగ్ కోసము ఒక టవల్ని గ్యారెంటీగా పెట్టుకోవాలి. అండ్ బేబీకి మనం డైరెక్ట్ బేబీ బెడ్లోనే వేయలేం కదా, సో అందుకని చెప్పేసి ఇట్లాంటి ఒక సాఫ్ట్ ఒక టవల్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇదైతే అన్ని పైన పెట్టుకోవాల్సినవి ఇవన్నీ కూడా. అండ్ ఎందుకైనా మంచిది అని చిన్నగా బేబీ బ్లాంకెట్ కూడా పైన కప్పడానికి అలాగ ఉంటుంది అనేసి. అండ్ ఇది వచ్చేసి ఇందులో బేబీని పెడతారు కదా, సో అదన్నమాట. ఇందులో ఇట్లా బేబీని పెడతారు కదా, సో అదన్నమాట. అది అవసరం ఉంటుందో లేదో తెలియదు, బట్ తీసుకెళ్తున్నాము, దేనికైనా అవసరమే కదా అనేసి. అండ్ ఇది వచ్చేసి మఫ్లర్ లేదు కాబట్టి సో ఇదైతే యూజ్ చేసుకుంటున్నా. మఫ్లర్ నాకు అంత కంఫర్ట్ అనిపించదు, సో ఒకటి కాటన్ చున్నీ ఉండే, సో అది ఇట్లా కట్టుకోవడానికి. అండ్ ఇది కూడా పైనే పెట్టుకోవడం బెటర్. నేనైతే కొన్ని కాటన్ క్లాత్స్ కూడా తీసుకెళ్తున్నాను. నార్మల్గా అయితే డైపర్సే యూజ్ చేస్తాము, కానీ ఎందుకైనా మంచిది బెటర్ కదా అనేసి ఇవి కూడా కొన్ని అయితే పెట్టుకుంటున్నాను. మొన్న కట్ చేసాం కదా, సో అవ్వన్నమాట ఇవి. అండ్ బేబీ డ్రెస్సెస్ ఇవి. అండ్ ఇవేమో సాక్స్ అండ్ మిటెన్స్. ఇవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పుట్టగానే బేబీస్కి చాలా హార్ష్గా ఉంటాయి, లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ గోర్లు చాలా హార్ష్గా ఉంటాయి కాబట్టి. ఇవేమో క్యాప్స్ అనమాట. ఇన్నైతే తీసుకెళ్ళను, ఒక 2-3 అట్లా తీసుకెళ్తాయి, ఎందుకంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా మార్చాలి కదా. సో కొన్ని అయితే నేను తీసుకెళ్తున్నాను. కాటన్ ఇవన్నీ మంచిగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ 3 సరిపోతాయి, సో ఇవైతే 3 పెట్టుకుంటున్నాం ఒకటి. అండ్ ఇవేమో డ్రై షీట్స్ అనమాట.
ఇంకా బేబీకి ఇందులో పడుకోబెట్టి మనం మసాజ్ చేయొచ్చు, లేకపోతే డైపర్సే ఉంటాయి నార్మల్గా. కానీ ఇవి ఎందుకైనా మంచిది, ఇంకా టాయిలెట్ పోసినా కానీ డైపర్ ఎప్పుడు ఉంచలేం కదా మనమైతే, ఎందుకైనా మంచిది అనేసి ఇవి కూడా ఒక 2 అయితే ఉంచుతున్నాము. అండ్ నెక్స్ట్ ఇది మన కోసం అన్నమాట, బ్రష్, పేస్ట్. సో ఇవైతే ఇంకా మన కోసం అన్నమాట. మనము వెళ్ళగానే మనకైతే వెంటనే అయితే డెలివరీ అయితే చేసేరు కదా, మనకి ఒక హాఫ్ డేనా లేకపోతే 1 డేనా వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచుతారు. కాబట్టి ఇది కూడా మనం పైన పెట్టుకోవడం బెటర్. ఏంటి అని అంటే బ్రష్ ఒకటి, పేస్ట్ ఒకటి, ఇంకా ఇవి సపరేట్గా పెట్టుకోవడం బెటర్. నేనైతే నాకు ఇట్లా కొంచెం జిప్ వచ్చింది, నేనైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉందా. సో ఇట్లయితే ఒక జిప్ వచ్చింది అనమాట, నేనైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను. బ్రష్, పేస్ట్, అండ్ కోమ్ కంపల్సరీ, అండ్ మాయిశ్చరైజర్. మనకు డెలివరీ అవ్వగానే మన ఫేస్ మొత్తం, మన బాడీ మొత్తం డ్రైగా అయిపోతుంది కాబట్టి ఒకటి ఇట్లాంటి మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే అప్పుడు పాండ్స్ క్రీమ్ పెట్టుకున్నాను, అంటే మనకి కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా, అప్పుడు చలికాలం కాబట్టి ఆ పాండ్స్ క్రీమ్ ఇంట్లో అవైలబుల్గా ఉంది, సో అది వాడేసాను అనమాట. అండ్ బొట్టు, ఎందుకైనా మంచిది ఒక క్లిప్ పెట్టుకోవడం బెటర్. అండ్ రబ్బర్ బ్యాండ్స్, సోప్, మెయిన్ ఇంపార్టెంట్ చార్జర్ అయితే పెట్టుకోవాలి. అండ్ కాటన్ కూడా పెట్టుకోవాలండి. మనకి హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ వాళ్ళు ఏ బిజీలో ఉంటారు, సో మనం కూడా తీసుకెళ్ళడం బెటర్. సో ఇట్లాంటివి దొరుకుతాయి అన్నమాట. ఇది మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఒకటి ఎక్స్ట్రా కవర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి, ఎందుకైనా మంచిది. ఎక్స్ట్రా కవర్ని నేను సైడ్ జిప్లో పెట్టుకుంటా. అండ్ మనము డెలివరీ అవ్వగానే హాట్ వాటర్ తాగాలి కదా, సో ఇట్లాంటి ఒక ఫ్లాస్క్ కూడా తీసుకోవడం బెటర్. అండ్ ప్లేట్, గ్లాస్, ఆయిల్ మెయిన్. అండ్ ఏదైనా స్నాక్స్ కూడా తీసుకెళ్ళడం బెటర్, ఉంచుకోవడం అన్నమాట. అండ్ ఆయిల్ కూడా కంపల్సరీ, ఆయిల్ లాస్ట్ పెడతాను. అండ్ ప్లేట్, గ్లాస్ మన వాళ్ళు తెచ్చినా కానీ, సో అక్కడ పెట్టినా కానీ తినడానికి ఖచ్చితంగా ప్లేట్, గ్లాస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా సైడ్కి పెడుతున్నాను. నెక్స్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ అనమాట. వెళ్ళగానే మనల్ని అయితే అడిగేది హాస్పిటల్ రిపోర్ట్సే కాబట్టి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఇదండి నా హాస్పిటల్ బ్యాగ్, నేనైతే ఇట్లా రెడీ చేసుకున్నాను. సో మీకు ఇంకా ఏమైనా మిస్సింగ్ అలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఇప్పుడే రెడీగా పెట్టుకుంటాను. సో ఇంతేనండి ఈరోజుకి నా వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బై, సీ యూ ఆల్.